విటమిన్స్. విటమిన్స్ అంటే ఏంటి అసలు? దీస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ నార్మల్ మెటబాలిజం, గ్రోత్ అండ్ సౌండ్ హెల్త్. సో ఇది నార్మల్ మెటబాలిజంకి హెల్ప్ అవుతుంది, గ్రోత్ ఎదగడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత సౌండ్ హెల్త్ అంటే మనకి ఎవరికైనా ఇప్పుడు మంచి హెల్త్ ఉందనుకోండి, వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటే దాన్ని సౌండ్ హెల్త్ అంటారు అనమాట. సో నార్మల్గా మనకు చెప్పాలంటే సౌండ్ పార్టీ అంటారు. సౌండ్ పార్టీ అంటే ఏంటి? బాగా ఉన్నవాళ్ళని కదా. సేమ్ హెల్త్లో కూడా సౌండ్ హెల్త్ అంటే మంచిగా హెల్తీగా ఉన్నవాళ్ళని అర్థం. సో ఇక్కడ రకరకాలైన విటమిన్స్ అనేవి మన బాడీకి ఎప్పుడూ కూడా హెల్ప్ చేస్తూనే ఉంటాయి. ఒక్కొక్క విటమిన్ ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది. సో ఒక స్టోరీలో అనుకుంటే ఈ విటమిన్స్ అన్నిటిని, ఫస్ట్ విటమిన్ ఏ దగ్గరికి వెళ్తే కింగ్ ఆఫ్ ఐసైట్, మన కళ్ళు బాగా కనిపించాలంటే విటమిన్ ఏ ఉండాలి. సో దానివల్ల మనకి ఏం హెల్ప్ అవుతుంది? హ్యావ్ బ్రైట్ అండ్ క్లియర్ ఐస్. మంచిగా కళ్ళు కనిపిస్తుంది అంటే వాడికి విటమిన్ ఏ బాగుందని. తర్వాత విటమిన్ డి, ఇక్కడ సన్ హీరో అన్నారు. సో సన్ నుంచి మనకి ఈ విటమిన్ డి అనేది మ్యాక్సిమం వస్తుంది. సో ఎవరికైనా బాగాలేదు అంటే విటమిన్ డి లోపం ఉందంటే ఏమంటారు? ఎర్లీ మార్నింగ్ 5 కానీ 5 to 6 లోపు ఆ టైంలో సూర్యుడికి ఎదురుగా కూర్చోండి అని అంటారు. సో విటమిన్ డి ఆటోమేటిక్గా బాడీకి అబ్జర్వ్ చేసుకునే ఒక శక్తి ఉందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి స్ట్రాంగ్ బోన్స్ అండ్ టీత్. విటమిన్ ఈ ప్రొటెక్టర్, సో మన స్కిన్ని కాపాడే రక్షణాదారుడు అనమాట ఈ విటమిన్ ఈ. స్కిన్ సాఫ్ట్గా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి విటమిన్ ఈ. నెక్స్ట్ కమ్ టు విటమిన్ బి ఫ్యామిలీ. బి ఫ్యామిలీలో మనకి చూడండి B1, B6 అండ్ B12. సో 3 ఉన్నాయి ఏకంగా బి మీదే. B1 ఏం చేస్తుందంటే ఫుడ్ నుంచి ఎనర్జీని మనకి ఇస్తుంది అనమాట. మనకి B6 ఏం చేస్తుందంటే మనకి నర్వ్స్, బ్రెయిన్ కూడా చక్కగా హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. B12 ఏమో ఆర్బీసీస్ బాగుండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, సో అవి హెల్తీగా తయారవడానికి మనకి బాగా హెల్ప్ చేస్తుంది. సో రెడ్ బ్లడ్ సెల్స్ కనుక సరిగ్గా ఉండకపోతే ఏంటి? బోల్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎనిమిక్ అని, చాలా సికిల్ సెల్ ఎనిమియా అని చాలా ఉన్నాయి. సో బాడీలో మనకు మంచిగా రెడ్ బ్లడ్ సెల్స్ అవి బాగున్నాయంటే B12 హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ విటమిన్ సి, ఇది మన బాడీకి బాడీ గార్డ్ లాగా. ఇది ఏం చేస్తుంది? జర్మ్స్కి అండ్ ఇన్ఫెక్షన్స్కి అగెనిస్ట్గా ఫైట్ చేసి మన స్కిన్ని కాపాడుతూ ఉంటుంది విటమిన్ సి. అండ్ విటమిన్ కే, డాక్టర్ ఆఫ్ బ్లడ్ అని చెప్పారు దీన్ని. ఎందుకు? ఇది ఫస్ట్ ఏంటంటే ఒక దగ్గర గాయమైంది అనుకోండి, వెంటనే అక్కడికి వచ్చేసి బ్లీడింగ్ అనేది ఆపేసి, ఎక్కువ రక్తం బయటికి పోకుండా అక్కడ అంతా కూడా కట్టులా కట్టేసి బయటికి పోనివ్వకుండా రక్తాన్ని ఆపేసి అక్కడ మనకి అంతా హీల్ చేస్తుంది అనమాట. సో బాడీలో ఆటోమేటిక్గా జరిగే మెకానిజం దీనివల్ల హెల్ప్ అవుతుంది. సో అందుకే దీన్ని డాక్టర్ ఆఫ్ బ్లడ్ అన్నారు. సో ఇది ఉండడం వల్ల మన అందరికీ ఎంత హెల్ప్ అవుతుంది. ఇన్ని విటమిన్స్ ఉన్నాయి కాబట్టి మన బాడీ అంత హెల్తీగా సూపర్గా ఉంటుంది. మినరల్స్, ఈ మినరల్స్ ఎలా అంటే బాడీకి లిటిల్ హెల్పర్స్ లాగా అనమాట. బాడీలో ఉంటాయి మనకి అవి దట్ బిల్డ్, ప్రొటెక్ట్ అండ్ రిపేర్ యువర్ ఎవ్రీడే. సో ప్రతిరోజు కూడా కొన్ని కాంప్లెక్స్ అయిన బోల్డ్ అండ్ సెల్స్కి ఎప్పటికప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటుంది ఈ మినరల్స్ అనమాట. సో ఎలాగ రక్షిస్తుంది, తర్వాత ఏమైనా పాడైపోతే రిపేర్ చేస్తుంది ఇలా. సో మినరల్స్లోకి ఎవరెవరు వస్తున్నారంటే కాల్షియము, ఐరన్, సోడియం అండ్ పొటాషియం, అయోడిన్, జింక్. సో ఫస్ట్ ఈ కాల్షియం అందరికీ తెలిసిందే ఏంటి? బిల్ట్ స్ట్రాంగ్ హౌసెస్ ఫర్ బోన్స్ అండ్ టీత్. సో కాల్షియం మనకి ఒక స్టోరీలో చెప్పాలంటే చక్కగా సెల్స్ని మంచిగా ఫామ్ చేసి బోన్స్కి, టీత్కి మంచిగా స్ట్రక్చర్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. కాల్షియం ఉండడం వల్ల మనకు చాలా హెల్ప్ఫుల్. నెక్స్ట్ ఐరన్, వర్క్డ్ ఇన్ ద బ్లడ్ ఫ్యాక్టరీ. చెప్పాలంటే ఐరన్ ఏంటి? మెయిన్ మనకి ఆర్బీసీస్లో కదా హిమోగ్లోబిన్ అనేది ఎలా తయారవుతుంది? ఐరన్తోనే కదా. సోడియం అండ్ పొటాషియం వర్క్డ్ టుగెదర్ ఇన్ ద నర్వ్ సెంటర్ సెండింగ్ టైనీ ఎలక్ట్రిక్ మెసేజెస్ సో హార్ట్ అండ్ మసిల్స్ కుడ్ మూవ్ ప్రాపర్లీ. సో సోడియం అండ్ పొటాషియం ఏం చేస్తాయంటే నర్వ్ సిగ్నల్స్, మన దగ్గర మొత్తం ఎన్నో నాడులు ఉన్నాయి, మనకి 72,000 నాడులు ఉన్నాయి. సో వాటన్నిటికీ కూడా ఎలక్ట్రిక్ మెసేజెస్ అంటే ఒక టచ్ చేసినప్పుడు వెంటనే తెలుస్తుంది, లేకపోతే ఎవరైనా పిలుస్తున్నప్పుడు వెంటనే ఇలా తెలుస్తుంది అంటే ఏంటి? ఇవన్నీ కూడా కనెక్ట్ అవుతున్నాయి, ఇంటర్లింక్డ్ అయ్యి జరుగుతున్నాయి కాబట్టి మనకి రెస్పాన్స్ అనేది తెలుస్తుంది. సో ఈ సోడియం అండ్ పొటాషియం నర్వ్స్ని అంత బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో హార్ట్ అండ్ మసిల్స్ కుడ్ మూవ్ ప్రాపర్లీ. సో ఇవి మెయిన్గా హార్ట్ అండ్ మసిల్స్కి బాగా మంచి హెల్ప్ చేస్తాయి అనమాట. హార్ట్ గురించి తెలుసు కదా, నిరంతరం పంపింగ్ చేస్తూనే ఉంటుంది. సో ఆ హార్ట్కి ఎంతో హెల్ప్ చేస్తాయి సోడియం అండ్ పొటాషియం. అండ్ మసిల్స్ ఇంక రోజు మనం పనిచేస్తూనే ఉంటాం. మన అలా కాళ్ళు చేతులు ఎలాగ మూవ్ చేయాలన్నా లేకపోతే వాకింగ్ చేయాలన్నా ఏం చేయాలని సరే బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి సో సోడియం అండ్ పొటాషియం అండ్ వెరీ ఇంపార్టెంట్. అయోడిన్ లివ్డ్ ఇన్ ద నెక్ కింగ్డమ్
అండ్ హెల్ప్డ్ పీపుల్ స్టే యాక్టివ్ నాట్ లేజీ. సో చెప్పాలంటే అయోడిన్ ఎక్కడ ఉంటుంది? థైరాయిడ్ గ్లాండ్ దగ్గర ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అసలు? మన నెక్ కింగ్డమ్ అంటే మన గొంతు భాగం ఉంది కదా, అక్కడ ఉంటుంది అనమాట. మెయిన్గా అక్కడి నుంచే ప్రొడ్యూస్ అవుతుంది. ఏం చేస్తుందంటే పీపుల్ని యాక్టివ్గా కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏంటంటే అయోడిన్ లెవెల్స్ అనేవి చాలా బాగున్నాయి అనమాట. లేజీగా ఉండకుండా హెల్ప్ చేస్తుంది. జింక్ లిటిల్ రిపేర్ వర్కర్. సో జింక్ కూడా సెల్స్ ఎక్కడైనా పాడైపోతే అక్కడికి వెళ్ళి ఎప్పటికప్పుడు రిపేర్ చేస్తూ ఉంటుంది అనమాట, హెల్ప్ చేస్తూ. సో బాడీలో ఒక పెద్ద ఫ్యాక్టరీ లాగా బయట ఎలా అయితే ప్రపంచంలో ఒక కార్ పాడైపోతే ఎలా అయితే చాలామంది వర్కర్స్ ఉన్నారు, బాడీలో కూడా ఇలా లిటిల్ వర్కర్స్ ఉన్నారనమాట. ఇలా అందరూ కలిపి బాడీని నడిపిస్తున్నారు. ఓకే.